ఆధార్ కార్డుల పైన, రేషన్ కార్డుల పైన, పాన్ కార్డుల పైన లోన్లు ఇస్తారు. ఏ ప్రూఫ్స్ లేకుండా లోన్లు ఇస్తారు. అది ఇది అని చెప్పి ఫేక్ వీడియోలు, ఫేక్ మాటలు పెట్టి ఇంకోసారి కనుక ప్రజల్ని మోసం చేశారంటే వీడియోలు పెట్టిన వాళ్ళని, అలా చెప్పిన వాళ్ళని చెప్పుతోనే కొట్టాలి. అవునా కదా చెప్పండి. ఇప్పుడు వారం 10 రోజుల నుంచి మన వెళ్ళి రేషన్ కార్డు మీద లోన్ కోసం తిరుగుతుంటే ఎవడు చెప్పినోడు మీకు రేషన్ కార్డు మీద లోన్ వస్తుందని ఎట్లంటే అట్టే మాట్లాడుతున్నారు తెలుసా బ్యాంకులో వాళ్ళు. నెల నుంచి తిరుగుతున్నా నేను, పాన్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ప్రూఫ్స్ అన్నీ పట్టుకొని నెల నుంచి తిరుగుతుంటేనే మోడీ లోన్ ఇస్తాడు, మిషన్లు ఇస్తారు, నెల నెల పైసలు ఇస్తారు అని ఎందుకు చెప్తారు? ఫేక్ మాటలు, ఫేక్ వీడియోలు, వ్యూస్ కోసము, జనాల్ని పిచ్చోళ్ళని చేయడానిక. అంత ఎర్రి మొక్కల్లా కనపడుతున్నారా జనాలు మీ కంటికి? ఇచ్చే పని అయితేనే చెప్పాలా, ఇయ్యలేదనుకుంటే అన్నీ మూసుకొని కూర్చొని ఉండాలి. వ్యూస్ కోసము ప్రజల్ని మోసం చేసి మీ వ్యూస్ పెంచుకోవాలని ఈ అడ్డమైన వీడియోలు పెట్టి ఫేక్ వీడియోలు, ఫేక్ మెసేజ్లు పెట్టారంటే మాత్రం చెప్పు తెగిందాకా కొట్టాలి అలా చెప్పేటోళ్ళని. ప్రభుత్వాలు ఎక్కడి నుంచి ఇస్తారు, ఎలా ఇస్తున్నారు? ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాం, దగ్గర సంవత్సరం నుంచి తిరుగుతున్నాం లోన్ కావాలని. ఏ ఒక్క బ్యాంక్ వాడైనా కానీ రెస్పాండ్ అవుతున్నాడా చెప్పండి? ఒక్క బ్యాంక్ వాళ్ళైనా కానీ రెస్పాండ్ అవుతున్నారా? ఎస్బీఐ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, మళ్ళీ ఏ ఒక్కళ్ళు కూడా అసలుకి కరూర్ వైశ్య బ్యాంక్ కానీ ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు కానీ ఎవడయ్యా లోన్ ఇస్తుంది? ఎవడిస్తున్నాడు? పిలిచి కానీ మీకు ఇస్తారా బొట్టు పెట్టి లోన్లు? ఏం ప్రూఫ్లు కావాలి వాళ్ళకి? ఇన్కమ్ కావాలన్నారు, ఇన్కమ్ తీసుకెళ్ళినాము. ఏదన్నా ప్రాపర్టీది కావాలని అన్నారు, ప్రాపర్టీలు చూపించినా కూడా లోన్లు ఇవ్వట్లేదు. ఒక్కొక్కడు లోన్ల కోసం పోతే ఆడవాళ్ళని అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఫేక్ వీడియోలు పెట్టి లోన్ వస్తుంది రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు మీదనని ఇంకొకసారి వైరల్గా వీడియోలు కనుక పెట్టారంటే కనుక ఎవడైనా సరే చెప్పు తీసుకొనే కొట్టాలి. మనుషులు కాదు, కడుపుకి అన్నం తింటలేరు. ఎందుకు జనాలను మోసం చేస్తారు? పిచ్చోళ్ళకి కనబడుతున్నారా జనాలు మీ కళ్ళకి? సిగ్గుండాలి వ్యూస్ కోసం అడ్డమైన వీడియోలు పెట్టి పిచ్చోళ్ళని చేయడానికి.